ఇప్పుడు ఎంతమందిని చూడండి, ప్రతి వాళ్ళకి పొట్ట, వేస్ట్ లైన్. మీకు తెలుసో లేదో, వేస్ట్ లైన్ పెరిగితే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కువ, బీపీ జరిగేది ఎక్కువ, ఒబేసిటీ వచ్చిన వలన. ఇంతకుముందు ఏవేవో ఇండెక్స్లు ఉండేవి, వెయిట్ పెరిగారా, మజిల్ ఎక్కడ వస్తుంది, మజిల్ ఎలా ఉండాలి, మజిల్ ఉండాలి, విసరల్ ఫ్లాట్ ఉండకూడదు. ఇప్పుడు ఎంత మీరు వేస్ట్ లైన్ తగ్గించగలరో అంత యు ఆర్ సేఫ్. ప్రోటీన్ని పెంచుకోండి, హెల్దీ ఫ్యాట్స్ని పెంచుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ వేస్ట్ లైన్ పెరగదు. బర్నింగ్ అనేది జరుగుతుంది. వాకింగ్, ఫుడ్ తర్వాత కన్జ్యూమ్ చేశారు, బ్రేక్ఫాస్ట్ తర్వాత నడవండి, లంచ్ తర్వాత నడవండి, డిన్నర్ తర్వాత నడవండి, కాఫీ తర్వాత నడవండి. అప్పుడు మీకు అక్యుములేషన్ ఎలా జరుగుతుంది చెప్పండి. అలా బర్న్అవుట్ చేయటమే చాలా ఇంపార్టెంటు. మీకు అప్పుడు ఆ విసరల్ ఫ్లాట్ పెరగదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వేస్ట్ ఎంత ఉందో డివైడెడ్ బై మీ హైట్ సెంటీమీటర్లో 0.5 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇది లేటెస్ట్ సైన్స్లో వీళ్ళు చెప్పబడింది. ఇది మీరు ఎంతవరకు, మీరు లెటెస్సే 32 అనుకోండి, అంటే అరౌండ్ 82 ఆర్ సంథింగ్ లైక్ దట్ సెంటీమీటర్లో కన్వర్ట్ అవుతుంది. మీరు లెటెస్సే 5'3" ఉన్నారనుకోండి, 180, 160, అంటే 80/160 ఈజ్ 0.5. 0.5 ఉందనుకోండి, యు ఆర్ ఇన్ సేఫ్ లిమిట్. మీరు ఇది సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకొని ఈ 0.5 ఉండేటట్టు మాత్రం చూసుకోండి. అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ గ్రేట్ ప్రాబ్లమ్స్. మీకు అప్పుడు టైం ప్రకారం నిద్ర వస్తుంది, మూమెంట్ ఎప్పుడు ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్, ఘీ తీసుకోండి. సో ఇదంతా చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.